అలెక్య గారు ఉన్నారు. నమస్తే అండి అలెక్య గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 3, 2004 మేడం. అక్టోబర్ 3, 2004. 2004 చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. 3వ తారీఖు అంటేనే గురువు నంబర్. ఈ గురువు నంబర్లు వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉంటారమ్మా. వీళ్ళు పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, వీళ్ళు చదువులో కానీ అన్నిట్లో కూడా బాగా రాణిస్తారు. నిన్నందరూ అలేఖ్య అని పిలుస్తారమ్మా. అవును సార్. ALEKHYనా? ALEKHY. ALEKHY అలేఖ్య. అలేఖ్యలో 18వ నెంబర్ అని ఒక వరస్ట్ నెంబర్ ఉందమ్మా. నువ్వేం చదువుకుంటున్నావు, ఏం చదివావు? డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోమ్మా. ఒక్క నిమిషం పడుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే వస్తుందమ్మా. అక్కడ అలేఖ్య అని కొడితే 18వ నెంబర్ వస్తుంది. 18వ నెంబరు వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. ఈ 18వ నెంబరు హెల్త్ని, PCOD ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి నెంబర్ ఉన్నదమ్మా. నీ ఫోన్లో కూడా వస్తుంది ఆ నెంబర్ 18 అని. ఆ 18 యొక్క ప్రొడక్షన్ అడిగితే ఆ ప్రొడక్షన్ కూడా చెప్తుందమ్మా. సౌందర్య గారి పేరులో 18 ఉంది, శ్రీదేవి గారి పేరులో. ఈ 18వ నెంబర్ అంతా కూడా ఎంత బాగా చదువుకొని ఎంత బాగా ఉన్నటువంటి పిల్లలైనా కానీ బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ పేరే బాగాలేదు. అలేఖ్య అనేటువంటి పేరు బాగుంది కానీ ఆ 18వ నెంబర్ బాగాలేదు. కాబట్టి ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి నాకు ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎడం చేయి ఫోటో, ఆడపిల్లలు అయితే ఎడం చేయి ఫోటో, మగపిల్లలు అయితే కుడి చేయి ఫోటో, సెల్ఫీ, ఫేస్, ఇవన్నీ పంపించండి. పంపిస్తే అంతా కూడా స్టడీ చేసి ఆ నెగిటివ్ నెంబర్ 18 నెంబర్ లేకుండా తీసేస్తానమ్మా. పిలవటం అలేఖ్య అనే పిలుచుకుంటారు. కాకపోతే ఒక అక్షరం కలపడం వల్ల కానీ తీయటం వల్ల కానీ ఆ నెగిటివ్ నెంబర్ తీసేయటం వల్ల మీరు జీవితంలో బాగా పైకి రావడానికి, బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీ డెస్టినీ 10వ నెంబర్ రావడం వల్ల మీరు మంచి గవర్నమెంట్ జాబ్ చేయడానికి వీటన్నిటికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి.